హే! హలో! హాయ్ అందరికీ. ఏంటి మరి 2026 వచ్చేసింది. ఫస్ట్ ట్రిప్ ప్లాన్ చేసారా? లేకపోతే ఆల్రెడీ వెళ్ళొచ్చేసారా? మాదైతే ఇదే ఫస్ట్ ట్రిప్ అండి. 2026లో మేమైతే తిరుపతి వెళ్తున్నాము. ఎర్లీ మార్నింగ్ అయితే స్టార్ట్ అయిపోయాము. మోస్ట్‌లీ ఈ ఇయర్ కొంచెం వ్లాగ్స్ యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. అందుకే ఫర్ ద ఫస్ట్ వీడియో ఇన్ 2026లో లైక్ ఫస్ట్ వ్లాగ్ అనేది అప్లోడ్ చేయబోతున్నాను. సో, ఇదే అనమాట ఫస్ట్ వ్లాగ్. మేమైతే తిరుమలకి వెళ్దాము అని చెప్పేసి ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయ్యామనమాట. ఎర్లీ మార్నింగ్ అంటే మరీ ఎర్లీ మార్నింగ్ కాదులేండి. ఒక 6:00కి అలా స్టార్ట్ అయ్యాము. బట్ మా ఊర్లో ఫుల్ ఫాగ్ అనమాట. ఫుల్ మంచంతా ఎక్కువగా ఉన్నింది. చాలా ఎక్కువగా ఉన్నింది. బట్ స్టిల్ మనము ఆఫ్టర్‌నూన్ కన్నా వెళ్ళిపోదాము తిరుపతికి రీచ్ అవ్వాలి అని చెప్పేసి సో, మార్నింగే స్టార్ట్ అయ్యాము. స్లోగా కొంచెం జాగ్రత్తగా, కేర్‌ఫుల్‌గా, నిదానంగా డ్రైవ్ చేస్తూ అయితే వెళ్తూ ఉన్నామనమాట. బట్ చాలా అంటే చాలా ఎక్సైటెడ్‌గా ఉన్నింది ఈ జర్నీ మాకు. సో, ఆ ఫాగీ మార్నింగ్స్‌లో వెళ్తూ ఉంటే అసలేమీ కనిపించకుండా రూటు. సో, కొంచెం ఎక్సైటింగ్‌గా ఉన్నింది. ప్లస్ ఇది ఫస్ట్ ట్రిప్. మేనిఫెస్టింగ్ ఫర్ మోర్ ట్రిప్స్ ఇన్ దిస్ ఇయర్. లెట్స్ సీ మోస్ట్‌లీ ఖచ్చితంగా ఎవ్రీ ఇయర్ ఉన్న ట్రిప్స్‌లో ఒక ట్రిప్ అయితే తిరుమల కన్ఫర్మ్ ఉంటుంది. సో, ఈ ఇయర్ ఫస్ట్ మంతే తిరుమల వెళ్ళేసొస్తున్నాము. హోప్‌ఫుల్లీ ఇంకా నెక్స్ట్ ట్రిప్స్ కూడా మళ్ళీ ఇంకా తిరుమల యాడ్ అవ్వాలి అని చెప్పి మేనిఫెస్ట్ చేస్తున్నాను. ఇంకా కొన్ని ట్రిప్స్ కూడా యాడ్ అవ్వాలి ఈ ఇయర్ అని చెప్పేసి కోరుకుంటున్నాను. సో, ఇంకా మన వీడియోలకైతే వెళ్ళిపోదాము. యాహ్! ఆల్రెడీ మేము స్టార్ట్ అయిపోయాము. ఎర్లీ మార్నింగ్ 6కి స్టార్ట్ అయ్యాము. మా ఊరు నుంచి మేము తిరుపతికి వెళ్తూ ఉన్నామనమాట. ఏంటిది? ఆకాశంలో నారదుడు వచ్చేటప్పుడు సినిమాల్లో చూపించే ఈ మేఘ మాలికలు అంటే మనం స్వర్గానికి వచ్చామా? వీళ్ళెవరు? నిజంగా మన ఆ బ్యాచ్ మూవీలో బ్రహ్మానందం గారు చెప్పినట్టు స్వర్గానికొచ్చామా అన్నట్టు ఆ మేఘాలు, ఆ ఫాగ్ కానీ అసలెంత బావుండిందంటే జర్నీ మాత్రం సూపర్‌గా ఉన్నింది. బట్ కొంచెం భయంగానే ఉన్నిందనమాట. ఎక్కడ అసలేమి కనిపించట్లేదు. మనకి వీడియో ఫోన్ కాబట్టి కనీసం ఆ మాత్రమన్నా కనిపిస్తుంది కానీ మాకైతే అసలేమి కనిపించకుండా ఉన్నిందనమాట. సో, మేమైతే ఇంకా స్టార్ట్ అయిపోయి వెళ్తూ ఉన్నాము తిరుమలకి. యాక్చువల్లీ దర్శనం కోసం కాదు. మేము దర్శనంకి వెళ్ళాలి అని చెప్పి కాదు. జనరల్‌గా మనం తిరుమలకి వెళ్దాము అని చెప్పేసి వెళ్తూ ఉన్నామనమాట. సో, ఇంకా మార్నింగ్ కొంచెం స్టాప్ అయ్యి బ్రేక్‌ఫాస్ట్ అవి చేద్దాము అని చెప్పేసి బ్రేక్‌ఫాస్ట్‌కి ఆగామనమాట. బ్రేక్‌ఫాస్ట్ ఆగి ఇంకా మళ్ళీ స్టార్ట్ అయ్యాము. ఆల్మోస్ట్ మేము మార్నింగ్ 6కి బయలుదేరితే ఆఫ్టర్‌నూన్ 1:00 ఆర్ 1:30కి మేము తిరుపతికి రీచ్ అయిపోయామనమాట. యాక్చువల్లీ మాది ప్రాపర్ తిరుపతి కాబట్టి అంటే మా అమ్మ వాళ్ళ ఊరు తిరుపతే కాబట్టి సో, మాకు కొంచెం అక్కడ కూడా తెలిసిన వాళ్ళు ఉంటారు కాబట్టి మేము 1:30 కల్లా రీచ్ అయిపోయామనమాట తిరుపతికి. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఆహ్, కొండకి వెళ్ళామనమాట తిరుమలకి. సో, ఈ మంచు పడుతూ ఉంటే వేడివేడిగా టీ తాగుతూ ఉంటే అసలు సూపర్‌గా ఉంటుంది కదా! సో, ఆ మొమెంట్‌ని గూడా ఎంజాయ్ చేశాను. ఇంకా ఫైనల్‌గా అయితే తిరుపతికి వెళ్ళిన తర్వాత కొంచెం ఫ్రెష్ అయిపోయి ఇంకా కొండకు వెళ్దాము అని చెప్పేసి వెళ్ళామనమాట. సో, యాక్చువల్లీ వెహికల్‌లోనే వెళ్దాం అనుకున్నాము. బట్ అక్కడ కూడా మళ్ళీ నైట్ టైమ్ వచ్చేటప్పుడు స్నో ఉంటదేమో అని చెప్పేసి వెహికల్ బాలాజీ బస్ స్టాండ్‌లో పార్క్ చేసేసి బస్ అయితే ఎక్కేసామనమాట. చాలా అంటే చాలా బావున్నింది. అంటే మేము వెళ్ళేటప్పటికి టైం ఆల్మోస్ట్ ఒక 4:30 అనుకుంటా. 4:30కి అట్లా వెళ్తూ ఉన్నామనమాట. సో, అప్పుడే 4:30కి ఆ కొండల్లో అంతా కొంచెం ఆ మంచు పొరల్లాగా ఉండి, ఆ సూర్యుడు ఆ రోజు పర్టిక్యులర్‌లీ పౌర్ణమి అసలు ఎంత బావున్నిందంటే అసలు ఎ ఎంత ఎక్స్‌ప్లెయిన్ చేయలేమనమాట. యాక్చువల్లీ ఈ ట్రిప్ వచ్చేసి మంచిగా బయట డెకరేషను మంచిగా ఫ్లవర్ షో అవన్నీ పెడుతూ ఉంటారు కదా! సో, అందుకని ఆ ఫ్లవర్స్ కానీ, ఆ డెకరేషన్ అంతా చూద్దాము అని చెప్పేసి మేము కొండకు వెళ్ళామనమాట. సో, యాహ్! కొండకు వెళ్ళాలి అని చెప్పి మేము ఆల్మోస్ట్ ఒక 350 కిలోమీటర్స్ జర్నీ చేసొచ్చాము. ఇట్స్ ఓకే. దర్శనం కి ఆయన పిలుపు ఉండాలి. ఆయన పిలుపు రాకపోయినా కూడా అట్‌లీస్ట్ మా మనసుకి మేము తిరుమల వెళ్ళాలి అనిపించింది. తిరుమలలో ఆ మాడవీధుల్లో కూర్చొనుంటే ఆయన ప్రెజెన్స్‌ని ఫీల్ అవుతాం కదా! అదే చాలు అనిపించిందనమాట మాకు. సో, అందుకనే ఇంకా ఫైనల్‌గా అయితే తిరుమల రీచ్ అయిపోయి ఇంకా బస్ దిగిన తర్వాత ఇంకా అక్కడ అన్నీ చూసుకుంటూ ఒక్కొక్కటి చూసుకుంటూ వెళ్ళామనమాట. సో, ఇది మనకి ప్రతి ఒక్క
దీనికి తగ్గట్టుగా డెకరేషన్స్ మాడిఫై చేస్తూ ఉంటారు కదా. ఇది వచ్చేసి లేపాక్షి దగ్గర ఉంటుందన్నమాట. ఇక్కడ వెంకటేశ్వర స్వామి విగ్రహం లాగా పెట్టి, ఇది వచ్చేసి మనకి కింద నుంచి గాలిగోపురము, కింద గరుడ స్టాచ్యూ, గాలిగోపురం మధ్యలో మనకి ఇంకా ఒక 2 గోపురాలు వస్తాయి. అది ఒక రిప్రజెంటేషన్ లాగా పెట్టారనమాట. సో అక్కడ నుంచి చూసుకొని ఇంకా మళ్ళీ ముందుకు వెళ్ళాము. సో కొండెక్కిన తర్వాత మనం ఆ గోవిందస్వామి నామాలు పెట్టించుకోకుండా ఉంటే ఎట్లా? సో అందుకే గోవిందస్వామి నామాలు అయితే పెట్టించుకుంటున్నాము. సో మెయిన్ మోటో ఈసారి మేము తిరుమలకు వెళ్ళడానికి కారణం అయితే డెకరేషన్ అవన్నీ చూద్దాము, మంచిగా చేశారు అని చెప్పేసి అన్నారు. సో అవన్నీ చూద్దాము, పోదాము. ఇంకా ఆయన ప్రసాదం తినాలి ఆబ్వియస్లీ. అక్కడికి వెళ్ళి ఆయన ప్రసాదం తింటే అదొక అది ఏమంటాము, మనసుకి అదొక సంతోషం అనమాట. కోర్స్ మాకు దర్శనం లోపలికి వెళ్ళి మేము దర్శనం చేసుకునే ఛాన్స్ లేకపోయినా కూడా బయట నుంచి మాకు దేవుణ్ణి ఆయన ప్రెజెన్స్ని అనుభవించాము. చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, క్యాలెండర్ తీసుకుందాం. ఎవ్రీ ఇయర్ అలవాటు అయిపోయింది అనమాట టిటిడి క్యాలెండర్. ఆ వెంకటేశ్వర స్వామి క్యాలెండర్ లేకపోతే ఇంట్లో అదొక వెలితిలాగా ఉంటుంది అనమాట. సో క్యాలెండర్ తీసుకుందాము అని ఒక 2-3 వచ్చినప్పుడు వాళ్ళకి చెప్పాము తీసి పంపించమని. మాకు దొరకలేదన్నమాట క్యాలెండర్. దాని తర్వాత మళ్ళీ ఆన్లైన్లో ట్రై చేసాము, దొరకలేదు. మేబీ ఆ వెంకటేశ్వర స్వామి మీరే వచ్చి తీసుకోండి అన్నట్లు చెప్పినట్లు అనిపించింది మాకు. ఫైనల్గా మాకు క్యాలెండర్ అక్కడ దొరికిన తర్వాత సో క్యాలెండర్ అయితే తీసేసుకున్నాము. ఇంకా తర్వాత చెప్పాను కదా, దర్శనం కోసం లోపలికి వెళ్ళలేకపోయాము అని చెప్పేసి. బట్ ఆ దేవుడు ఊరేగింపు మెరవన అవుతూనింది. సో బయటనే మాకు దేవుడు చూసే అవకాశం దొరికిందనమాట. సో బయటనే అక్కడ చూసుకొని ఇంకంతా మొత్తం బయటంతా డెకరేషన్ అంతా చూస్తూ ఉన్నామన్నమాట. కోర్స్ ముందరికి వెళ్ళడానికి అవ్వలేదు, తెలిసిందే కదా మనకి ఫుల్ రష్ ఉంటారు. బట్ ఎక్కడి నుంచి అయినా ఆయన జస్ట్ అలా కనిపించాడు చాలు అనిపించింది మాకు. సో ఇంకా దేవుణ్ణి అంతా చూసుకొని ఇంకా అక్కడ అంతా కూడా మంచిగా డెకరేషన్ చేశారండి. అస్సలు ఎంత బాగా ఉందంటే డెకరేషను చాలా అంటే చాలా బాగుంది. ఆ లైటింగ్స్ కానీ ఎంత సూపర్గా ఉండింది, అంత మంచిగా డెకరేషన్ చేశారు. అక్కడ బయట వచ్చేసి దేవుని పెట్టి మంచిగా శంకు చక్రాలు ఇంకా వెజిటేబుల్స్తో మొత్తం అన్ని రియల్ ఫ్రూట్స్ వెజిటేబుల్స్తో డెకరేషన్ చేశారు. ఎంత ఎంత లుక్ అనిపించిందంటే అసలు మీరైతే మెస్మరైజ్ అయిపోతారనమాట. అలా ఉంది అసలు ఆ లోపలంతా డెకరేషన్ కానీ. ఇక్కడ నుంచి మనకు ఆ గోపురం చూడంగానే మనసుకి అదొక ఏమంటాము, ఒక ప్రశాంతత, ఒక అనుభూతి చెందుతాం కదా. అసలు గోపురం చూసినా కూడా చాలా అనిపిస్తుంది, అంత ప్రశాంతంగా అనిపిస్తుంది అసలు కొండపైకి వెళ్ళామంటే. యాక్చువల్లీ ఇంతకు ముందు అయితే ఫ్రీక్వెంట్గా వెళ్ళే వాళ్ళం, కానీ మేము తిరుపతిలో ఉన్నప్పుడు లైక్ సాటర్డే అట్లా వెళ్ళొచ్చే వాళ్ళం. కానీ ఇంక ఇప్పుడు కొంచెం దూరంలో ఉన్నాం కదా, సో దర్శనానికి వెళ్తాం డెఫినెట్లీ. ఇయర్లో వన్స్ డెఫినెట్గా దర్శనానికి అయితే వెళ్తాము. బట్ తిరుపతికి వెళ్ళినప్పుడు, అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా కొండపైకి వెళ్ళి వస్తామన్నమాట. సో ఇంకా ఇక్కడ స్వామివారిని లైటింగ్స్ అంతా అరేంజ్ చేసి పెట్టారనమాట. సో ఇప్పుడు మనము ఈ ఫ్లవర్స్, రియల్ ఫ్లవర్స్, కొన్ని ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్, కొన్ని రియల్ ఫ్లవర్స్, చాలా వరకు రియల్ ఫ్లవర్స్, ఇంకా వెజిటేబుల్స్, ఫ్రూట్స్ అన్నిటితో డెకరేషన్ చేసి పెట్టారు. అసలు ఎంత బాగుండిందంటే చాలా అంటే చాలా బాగుండింది. ఆబ్వియస్లీ ఇప్పుడు మనకి కొండపైన ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయంటే ఎలిఫెంట్స్ రావడం చూసే ఉంటాం కదా. సో ఇక్కడ మనకి 2 ఎలిఫెంట్స్ వెళ్తూ ఉన్నాయన్నమాట. ఇంకా ఇక్కడ వచ్చేసి అమ్మవారి విగ్రహం లాగా పెట్టారనమాట. పెట్టేసి ఇంక ఇక్కడంతా వెజిటేబుల్స్, ఫ్రూట్స్, ఫ్లవర్స్తో అరేంజ్ చేశారు. చాలా అంటే చాలా ఎంత బాగుండిందంటే అసలు ఆ లైటింగ్స్ పెట్టేసి ఆ మెరుస్తూ ఉంటే అసలు ఎక్స్ప్లెయిన్ చేయలేమన్నమాట. అంత చక్కగా అంత బాగుండింది అసలు. అసలు అది చూడ్డానికి వెళ్ళాం, మనసు ఎంత నిండిపోయిందనమాట అసలు అది చూస్తూ ఉంటే, అంత బాగుండింది. సో ఇంకా ఇక్కడ బయట అమ్మవారిని పెట్టారనమాట. ఇంకా లోపలికి వచ్చేసి చూడండి, ఇక్కడ అయితే ఇవన్నీ కూడా వెజిటేబుల్స్, ఫ్రూట్స్, ఫ్లవర్స్, కొన్ని ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ అట్లా పెట్టారు. ఎంత బాగుండింది చూసారా అసలు. లోపల అంతా కూడా మొత్తం అంతా ఫ్లవర్స్, వెజిటేబుల్స్తో డెకరేషన్. అసలు ఇలా కూడా వెజిటేబుల్స్తో డెకరేషన్ చేయొచ్చా అన్న ఫీల్ వచ్చిందనమాట. అంత బాగుండింది లోపల. చాలా అంటే చాలా అస్సలు ఎక్స్ప్లెయిన్ చేయలేమన్నమాట, అంత బాగుండింది. సో అంత వెజిటేబుల్స్తో, ఫ్రూట్స్తో డెకరేషన్ చేసి అక్కడ మధ్యలో స్వామివారిని పెట్టారు. అసలు చూసుకోండి ఇంకా ఎంత బాగుండిందంటే
అసలు ఇంకా మనకి కంటికి నిండుగా అంత బాగుండిందనమాట. సో, అసలు చాలా అంటే చాలా మంచిగా ఉండింది డెకరేషను. ఇంకా మనకి ఫ్లవర్ షో అవన్నీ పెట్టినప్పుడు కూడా బావుంటది. సో, ఇప్పుడు మనకి వైకుంఠ ద్వారం లైక్ వైకుంఠ ఏకాదశి సందర్భంగా మనకిక్కడ దేవుడిని పెట్టారనమాట. చూసారా ఎంత బావుండింది, మొత్తం ఫ్లవర్స్ పెట్టి, వెజిటబుల్స్ అక్కడంతా పైన నీట్‌గా పెట్టి ఫ్లవర్స్‌తోనే డెకరేషన్ చేశారు. ఎంత చేశారంటే అసలింక చెప్పలేం, మాటల్లో వర్ణించలేమనమాట. సో, కేవలం ఇది చూడ్డం కోసం అని చెప్పే వెళ్ళామనమాట మేము. చాలా అంటే చాలా బావుండింది. ఇంకా ఇక్కడ ఈ డెకరేషన్ అంతా లోపల మనకి వెజిటబుల్స్‌తో అంతా డెకరేషన్ చేసి స్వామివారిని అక్కడ శంకు, చక్రం అంతా కూడా అరేంజ్ చేశారనమాట. అక్కడి నుంచి బయటికి రాంగానే మనకి ఇంకొక సెటప్ లాగా అనమాట. కొంచెం దేవుడు మామూలు వెంకటేశ్వర స్వామిని పెట్టేసి ఇంకా వెనకాల కొంచెం ఫ్లవర్స్‌తో డెకరేషన్ చేసి అంతా ఇది కూడా చాలా అంటే చాలా బావుండింది. చూసేదానికైతే సూపర్‌గా ఉండిందనమాట. అసలు చెప్పలేం, మనం అంత మంచి అనుభూతి చెందొచ్చనమాట. అసలు ఆయన విగ్రహాన్ని అలా చూస్తూ ఉంటే ఎంత బావుండేది. ఎంత ప్రశాంతంగా అక్కడ కూర్చొని గోపురం ముందర కాసేపు అలా కూర్చొని మనకు ఆ గోవింద నామాలు వింటూ ఉంటే ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అని చెప్పి అసలు ఇంకా అంతకన్నా ప్రశాంతత, అంతకన్నా అదృష్టము ఇంకొకటి ఉండదనిపించింది అయితే నాకైతే. సో, కాసేపు అలా గోపురం దగ్గర కూర్చొని కొంచెం సేపు అలా చూసుకొని అంతా ఆయన ప్రెజెన్స్‌ని ఫీల్ అయ్యి దాని తర్వాత ఇంకా మళ్ళీ గుడి చుట్టూ ఒకసారి తిరుగుదాము అని చెప్పేసి వెళ్ళామనమాట. యాక్చువల్లీ లడ్డు దొరుకుతుందేమో ట్రై చేద్దాము. అంటే మనకి దర్శనంకి వెళ్తేనే మనకి టికెట్ ఉంటుంది కాబట్టి మనకి లడ్డు దొరుకుతుంది కదా! సో, ఒకవేళ మనకి దొరుకుతుందేమో అంటే న్యూ ఇయర్ కదా! కొంచెం స్వామివారి ప్రసాదం తింటే కొంచెం మనసుకి కొంచెం హ్యాపీగా అనిపిస్తుంది. లడ్డు దొరుకుతదేమో, ఎవరైనా తీసుకునేటప్పుడు వాళ్ళని అడిగి మనం తీసుకుందాము లడ్డు, మాకు ఎక్స్ట్రా లడ్డు తీసుకోమని చెప్పి వెళ్దామని చెప్పేసి కాసేపు గోపురం దగ్గరే కొంచెం సేపు కూర్చొని వెళ్ళామనమాట. ఇది వచ్చేసి గోపురం ముందర ఎంత బాగా అరేంజ్ చేశారంటే మొత్తం ఫ్లవర్స్ అటుపక్క కొంచెము గోపురంకి అవతల పక్క స్వామివారి అవతారాలతో అంతా పెట్టారనమాట. పైన చూడండి విష్ణుమూర్తి ఇట్లా పడుకొని ఉంటారు కదా, అలా పెట్టారు, అరేంజ్ చేశారు. చాలా అంటే చాలా బాగుండింది. అసలు వర్ణనాతీతం అనమాట. అంత బాగుండింది పైనంతా డెకరేషన్. కానీ ఇంకా నేను కొన్ని వీడియోస్‌లో, కొన్ని ఫొటోస్‌లో చూసాను. లోపల గర్భగుడికి బయట ఇక్కడ మనకి తులాభారం అక్కడ వేస్తూ ఉంటారు కదా, అక్కడ ఇంకా డెకరేషన్ అయితే సూపర్‌గా ఉండిందనమాట. చాలా అంటే చాలా బాగుండింది. ఇక్కడ కూడా ఈ ఈ పర్టిక్యులర్ ఇదైతే స్వామివారైతే చాలా బాగుండింది. మనకి గరుడ పైన స్వామివారు కూర్చొని విహరిస్తున్నట్టు, తీసుకొని వెళ్తున్నట్టు. అసలు ఆ లైటింగ్స్‌కి ఒక్కొక్కసారి ఒక్కొక్క లైటింగ్ పెడతారు. అసలు ఎక్స్‌పెక్ట్ కూడా చేయం ఇలానే పెడతారా అని చెప్పేసి. చెప్పాను కదా ఆల్రెడీ నేను ఈరోజు పౌర్ణమి రోజు వెళ్ళాము అని చెప్పేసి. చూడండి స్వామివారు అలా ద్వారం తెరుచుకొని వస్తూ ఉన్నట్టు, అటు పక్కన నిండు చందమామ అక్కడ ఉన్నట్టు అసలు ఎంత బాగుండిందంటే కంటికి అబ్బా! అసలు వినసొంపుగా గోవింద నామాలు వింటూ ఉంటే అసలు ఇంకా చెప్పలేమనమాట. అంత మంచి అనుభూతి అనేది ఉండిందనమాట. తర్వాత ఇంకా గుడి చుట్టూ తిరుగుదామని చెప్పి గుడి చుట్టూ వెళ్ళాము. గుడి చుట్టూ కూడా లైటింగ్స్ కూడా చూసుకోండి. అసలు ఎంత మంచిగా లైటింగ్స్ వేశారంటే అసలు సూపర్‌గా అంటే సూపర్‌గా వేశారు. మీలో ఎంతమంది వైకుంఠ ద్వార దర్శనంకి వెళ్లారో కమెంట్ చేయండి. మేమైతే వెళ్ళలేదు. నాకు తెలిసి నాకు గుర్తున్నంత వరకు ఒక్కసారి వెళ్ళానేమో, నాకు తెలీదు, మేబీ చిన్నప్పుడు. బట్ నాకు ఊహ తెలిసి అయితే నేనెప్పుడు వైకుంఠ ద్వార దర్శనం అయితే వెళ్ళలేదు. నార్మల్‌గానే మేము చాలా సార్లు వెళ్తాం దర్శనానికి. ఎవ్రీ ఇయర్ ఖచ్చితంగా దర్శనంకైతే వెళ్తాము. సో, వైకుంఠ ద్వార దర్శనం మేబీ ఆయన ఎప్పుడు కరుణిస్తాడో, ఎప్పుడు ఆ ద్వారం గూడా రావాలి అని చెప్పి రాసిపెట్టుంటాడో అప్పుడే వెళ్తామేమో. అందుకే ఇంకా సరేలే అని చెప్పి కామ్‌గా ఉన్నా అనమాట. ఇదంతా వచ్చి మనకి గోపురం చుట్టూ అండి. గోపురం చుట్టూ ఫుల్ లైట్స్ ఏస్తారు కదా! సో, ఇక్కడంతా ఫుల్లు లైట్స్, డెకరేషన్ అంతా చేశారనమాట. అంటే జనరల్‌గా గూడా మనకి లైట్స్ ఉంటాయి నైట్ టైము. బట్ మనకి ఏదైనా ఇట్లా స్పెషల్ అకేషన్ వచ్చినప్పుడు కొంచెం స్పెషల్‌గా డెకరేషన్ వేసి అంతా లైట్స్ గుడి చుట్టూ వేస్తారనమాట. ఆ తర్వాత ఇంకా మాడవీధుల్లో తిరుగుదామని చెప్పి వెళ్ళినప్పుడు ఇంకక్కడ
మనకి గుడికి ఎగ్జాక్ట్లీ గోపురం దగ్గర నుంచి మనకి బంగారు గోపురం ఉంటుంది కదా లోపల, మెయిన్ గోపురము స్వామివారు ఉండేది. ఆ బంగారు గోపురం దగ్గరికి ఇటు పక్క బ్యాక్ సైడ్ మనకి ఈ శంకు చక్రాలు ఉంటాయన్నమాట. అక్కడ ఒక వాటర్ ఫౌంటైన్ లాగా పెట్టి మనకి మ్యూజిక్ పెడతారు. మ్యూజిక్ అంటే మనకి స్వామివారి పాటలు, అన్నమయ్య పాటలు, గోవిందనామాలు, దానికి తగ్గట్టుగా వాటర్ ఫౌంటైన్ అదే మ్యూజిక్కి తగ్గట్టుగా డాన్స్ వేసినట్టుగా చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది ఎక్స్పీరియన్స్. ప్రతిసారి ఏమంటే దర్శనానికి వెళ్తాము, దర్శనం నుంచి వచ్చేసి బయటకి లడ్డూస్ తీసుకోవడానికి వచ్చి తీసుకుంటాం కదా. సో అప్పుడు మనకి జస్ట్ చూస్తాం కానీ మన మొబైల్లో రికార్డ్ చేసుకుందాం అన్న ఆప్షన్ ఉండదన్నమాట. సో ఈరోజు మేము నార్మల్గా వెళ్ళాం కదా. సో ఇక్కడ ఈరోజు అక్కడికి వెళ్ళి చాలాసేపు టైం స్పెండ్ చేసామన్నమాట. సో ఇక్కడ చూసారా మనకి ఇందాక గోపురము, మనకి బంగారు వాకిలి, ఆ చందమామ పౌర్ణమి రోజు జనరల్గా మనకి పౌర్ణమి టైంలో గరుడ సేవ పెడతారనమాట కొండపైన. నార్మల్ బ్రహ్మోత్సవాలు అప్పుడు గరుడ సేవ కాకుండా ఇప్పుడు మా ప్రతి పౌర్ణమికి గరుడ సేవ ఉంటుందన్నమాట. కానీ ఈసారి గరుడ సేవ రద్దు చేశారంట. ఎందుకంటే మనకి ఈ వైకుంఠ ద్వార దర్శనం ఉంది కదా, దాని గురించి ప్రతిరోజు ఏదో ఒక ఉత్సవం లాగా చేస్తూ ఉంటారని చెప్పేసి ఇంకా ఆ రోజు గరుడ సేవ అనేది రద్దు చేశారంట. సో అఫ్కోర్స్ మాకు తెలియదు ఆ విషయము. మేము అసలు పౌర్ణమి రోజు వెళ్ళాలని ప్లాన్ కూడా మైండ్లో లేదనమాట. జనరల్గా న్యూ ఇయర్ రోజు కూర్చొని మాట్లాడుకుంటూ ఇంకా కొండకు వెళ్దాము అన్న ఆలోచన వచ్చి టక్కని ఇమ్మీడియట్లీ అప్పటికప్పుడు అనుకొని బయలుదేరేసామన్నమాట. సో ఆయన అలా రప్పించుకున్నాడు. అట్లీస్ట్ దర్శనం లేకపోయినా అక్కడికి వెళ్ళి వచ్చామన్న సాటిస్ఫాక్షన్ ఉన్నిందనమాట మాకు. స్టార్టింగ్ సంవత్సరమే కొత్తగా ఆయన ప్రెజెన్స్తో, ఆయన మాడ వీధుల్లో తిరగడము, ఆయన ప్రసాదము తినడము, అది కొంచెం మనసుకి హ్యాపీగా అనిపించింది అనమాట. ఇంకా మేమైతే ఇక్కడ కొంచెం సేపు కూర్చొని ఇక్కడ సాంగ్స్ పెట్టుంటే అవన్నీ చూస్తూ ఉన్నాము. ఇంకా వెళ్ళి నార్మల్గా లడ్డు కోసం ట్రై చేస్తే లడ్డు అయితే దొరికింది. అంటే వేరే వాళ్ళని అడిగారు కానీ వాళ్ళకి ఎక్స్ట్రా లడ్డూస్ కావాలని చెప్పి వాళ్ళు ఇవ్వలేదు. బట్ అక్కడ డైరెక్ట్ కౌంటర్లో అడిగితే ఆధార్ కార్డ్ చూపిస్తే ఇచ్చారనమాట 2 లడ్డూస్. సో జనరల్గా మనకి దర్శనంకి వెళ్తే మనకి టికెట్ ఉంటుంది కాబట్టి మనం లడ్డూస్ తీసుకోవచ్చు. మనకి ఎంత ఎక్స్ట్రా లడ్డు కావాలంటే మనం అమౌంట్ పే చేస్తే మనకి మన టికెట్కి వచ్చే 2 లడ్డూస్ కాకుండా ఎక్స్ట్రా లడ్డూస్ కూడా ఇస్తారనమాట. కానీ ఒకవేళ మనం దర్శనంకి వెళ్ళకుండా ఉంటే మనకి లడ్డూస్ కావాలి అంటే మన ఆధార్ కార్డ్ చూపిస్తే, ఇప్పుడు నా ఆధార్ కార్డ్ చూపిస్తే నాకు 2 లడ్డూస్ వస్తాయన్నమాట. సో అట్లా మనకి ఎంతమంది ఉంటే వాళ్ళ ఆధార్ కార్డ్ చూపిస్తే అన్ని లడ్డూస్ 2 లడ్డూస్ ఇస్తారనమాట. మనం అమౌంట్ పే చేయాలి. తర్వాత ఇంకా అక్కడ నుంచి లడ్డూస్ తీసుకొని ఇటు సైడ్కి వచ్చేసామన్నమాట. కోనేరులో కూడా చాలా మంచిగా డెకరేషన్ చేశారనమాట. అదే స్వామివారి పుష్కరిణి, ఇక్కడ వినాయక స్వామి ఉంటాడు. ఇంకా అటుపక్క అంతా కూడా నీట్గా అంత డెకరేషన్ చేసి లైటింగ్స్ వేసి చాలా అంటే చాలా బాగుండింది. సో ఈ పుష్కరిణిలో కూడా మేము ఇంతకుముందు ఒకసారి వచ్చినప్పుడు, ఇంతకుముందు ఒక 2-3 టైమ్స్ అప్పుడు పుష్కరిణిలో స్నానం చేసామన్నమాట. సో ఇప్పుడు మనకి లోపలికంతా అలో చేయలేదు, ఫుల్ రష్ ఉంటారు కదా, అందుకని ఇంకా లోపలికంతా అలో చేయలేదన్నమాట. సో ఇంక ఇక్కడ అంతా కూడా చూసుకొని కొంచెం ముందుకు వెళ్తే లైటింగ్స్ అంతా అస్సలు మీరైతే లైటింగ్స్ ఎంత బాగుంటాయంటే అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయరు అప్పా అనిపిస్తుంది. అసలు ఇదైతే గోవిందా అని చెప్పి ఎంత బాగుండిందంటే మనసుకి ఎంత సంతోషంగా అనిపించింది అంటే అసలు ఆ లైటింగ్స్ చూస్తుంటే అంత చాలా బాగుండింది అనమాట. ఆ శంకు చక్రాలు కానీ అసలు వర్ణించలేనిది అనమాట, అంత బాగుండింది. సో ఈ డెకరేషన్ నాకు తెలిసి 8th వరకు కూడా అలానే ఉంటుంది అనుకుంటా. సో ఎవరైనా చూస్తూ ఉంటే వెళ్ళాలి అనుకుంటే వెళ్ళి చూసుకొని రావచ్చు. చాలా బాగుండింది డెకరేషన్ అంతా కూడా లైటింగ్స్తో. స్వామివారిని అసలు చూడండి ఎంత బాగా జిగ్జిగా అని మెరుస్తూ ఉన్నాడు స్వామివారు, అంత బాగుండింది అనమాట. ఇంకా ఫైనల్గా అంతా టెంపుల్ చుట్టూ, ఆ గోపురం చుట్టూ లైటింగ్స్ అన్నీ కూడా చూసుకున్న తర్వాత మన ఫైనల్గా వెళ్ళి అన్నప్రసాదం తినాలన్నమాట. సో కొండకెళ్తే ఖచ్చితంగా స్వామివారిని దర్శించుకోవడం ఒకటైతే, స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించడం ఇంకొకటి. సో మాకు ఈసారి దర్శన భాగ్యం కలగలేదు. ప్రాబబ్లీ మళ్ళీ మేము వెళ్ళాలి, నెక్స్ట్ ఒక 2-3 మంత్స్లో మళ్ళీ వెళ్ళాలి అని చెప్పి ప్లాన్ చేసుకుంటున్నాం. ఇదైతే అన్ప్లాన్డ్ ట్రిప్ అనమాట. ఈసారి ప్లాన్ చేసుకుంటున్నాం కొండకి దర్శనానికి వెళ్ళాలి అని చెప్పి, కానీ ఆ స్వామివారి ప్రసాదం తినాలి కదా. సో ఫైనల్గా అంతా చూసుకొని గుడి చుట్టూ ప్రసాదం తిని ఇంకా ఇంటికి బయలుదేరేస్తాము అని చెప్పేసి ప్రసాదం తినడానికి అయితే వెళ్తూ ఉన్నాము. మేము నలుగురము, నేను, మా పాప, బాబు, మా హస్బెండ్, మేము నలుగురమే వెళ్ళామన్నమాట. సో ఫైనల్గా అయితే వెళ్ళి
ప్రసాదం తినడానికి కూర్చున్నాము. అసలు శనివారం పూట జనరలీ మేము ఉపవాసం ఉంటాం అన్నమాట. 6 తర్వాత ఏమీ తినము. బట్ కొండపైకి వెళ్తే మాత్రం డెఫినెట్లీ అన్నం తింటాం. స్వామివారి ప్రసాదం అనేది తింటాం అనమాట. కొంతమంది ఉపవాసం ఉన్నారని చెప్పారు, తినకూడదు అంటారు. అలా ఏం లేదండి, ఖచ్చితంగా తినొచ్చు. స్వామివారి ప్రసాదం అయితే ఖచ్చితంగా తినొచ్చు. మనం ఉపవాసం ఉన్నా కూడా స్వామివారి ప్రసాదం తినొచ్చు. మేమైతే తింటామండి డెఫినెట్గా. సో ఇదండి తిరుమల వ్లాగ్. సో హోప్ఫుల్లీ ఈ ఇయర్ ఇంకొంచెం వ్లాగ్స్ అయితే అప్లోడ్ చేద్దామని అనుకుంటున్నాను. సో దిస్ ఈస్ ద ఫస్ట్ ట్రిప్ ఆఫ్ 2026 తిరుమల. హోప్ఫుల్లీ నెక్స్ట్ ట్రిప్ ఎక్కడికి అనేది ఇప్పటి వరకు అయితే ప్లానింగ్లో లేదు. హోప్ఫుల్లీ ఈ ఇయర్ కూడా ఇంకొన్ని ట్రిప్స్కి వెళ్ళాలనే మేనిఫెస్ట్ చేస్తున్నాను. సో వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఆ డెకరేషన్ అంతా చూపిద్దామని చెప్పి ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను నేను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. టేక్ కేర్. బాయ్ బాయ్. వీడియోని లైక్ చేయండి. మీరు ఎప్పుడు తిరుమల వెళ్ళారు? ఈ ఇయర్లో ఆల్రెడీ వెళ్ళారా, లేకపోతే ఎప్పుడు వెళ్తున్నారు అనేది కమెంట్ చేయండి. సో మరిన్ని వీడియోస్ కోసం అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.